హలో అండి, అందరికీ నమస్తే. ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. ఈరోజైతే బెండకాయ పెరుగుతో బెండకాయ కర్రీ చేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. బెండకాయని కూడా కడిగి ఒక కాటన్ క్లాత్తో తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం పొడవుగా కట్ చేసుకోవచ్చు, లేకపోతే మీడియం ఒక బెండకాయని సగానికి 2 ముక్కలుగా చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. అలా కట్ చేసుకొని ఒక స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు అండి. నేను కొంచెం ఆయిల్ వేసుకొని అదే ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి. డీప్ ఫ్రై అయితే చేసుకోలేదు. మీరు డీప్ ఫ్రై కావాలంటే చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని నేను కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకున్నానండి. మీరు కూడా ఇలా చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక బౌల్లో కొంచెం పెరుగు తీసుకోండి. పెరుగులో కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం సాల్ట్ వేసుకోండి, కారం మీరు స్పైసీ తిన్నదాన్ని బట్టి కారం కూడా వేసుకోండి, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక అది మొత్తం కలిపేసేయండి. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువగా రావాలి అంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అది మొత్తం కలిపిన తర్వాత చూడండి, ఇలా కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. చూడండి, బెండకాయలు కూడా ఫ్రై అయిపోతున్నాయండి. ఒక 80% వరకు ఫ్రై అయితే అప్పుడు తీసుకొని పక్కన పెట్టేసేయాలి. చూడండి, బెండకాయలు అయితే ఫ్రై అయ్యాయండి. ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, నేను కొంచెమే ఆయిల్ వేసాను, అయినా ఆయిల్ కనిపిస్తుంది, పైకి తేలుతూ ఉంది. కాబట్టి డీప్ ఫ్రై కాకుండా ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఇలా ఫ్రై లాగా చేసుకోండి. చూడండి, ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ ఏం అవసరం లేదండి. మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోండి. ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. అవన్నీ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాలండి. ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అవన్నీ మంచిగా వేగాలి. కలర్ అయితే చేంజ్ అవ్వాలండి. అది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టేసుకున్న పెరుగు మసాలా ఉంది కదండి, అది యాడ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా అయితే చేసుకోండి. చూడండి, ఆనియన్ కలర్ అయితే చేంజ్ అయ్యింది. ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, అవి వేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. అది మొత్తం మంచిగా ఉడికి మనకి నూనె పైకి తేలుతుందండి. అప్పుడు మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేసుకోండి. చూడండి, ఇట్లా వస్తుందండి, నూనె పైకి తేలుతుంది కదా, అది అలా వస్తే ఉడికినట్టు అండి. ఇలా వచ్చినప్పుడు మనం పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేసుకోండి. అది యాడ్ చేసుకొని ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. మీకు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ పెరుగు వేసుకొని చేసుకోవచ్చండి. సేమ్ ఇదే ప్రాసెస్లో కొంచెం పెరుగు క్వాంటిటీ అనేది ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చపాతీలో, వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది, బెండకాయ పెరుగు కర్రీ. ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.